నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెమునకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మట్టల ఆదివారం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మట్టల ఆదివారం, ఫామ్ సండే. విజయ ప్రవేశం, వినయంతో కూడిన రాజరికం. ముఖ్య లేఖనం గమనిస్తే, సియోను కుమారి మిక్కిలిగా సంతోషించుము, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ కాంటెక్స్ట్. సమయం, ఇది పస్కా పండుగ సమయం. యెరూషలేము జనాభా మామూలు కంటే 10 రెట్లు పెరిగింది. సుమారు 20 నుండి 30 లక్షల మంది జనాభా పెరిగారు. ఎంపిక చేసిన రోజు, పస్కా గొర్రె పిల్లను ఇంటికి తెచ్చుకోవలసిన రోజే. అదే నిసాన్. లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యెరూషలేములోనికి ప్రవేశించింది. రాజకీయ కాంక్ష. యూదులు రోమా ప్రభుత్వం నుండి విముక్తి కలిగించే సైనిక రాజు కోసం చూస్తున్నారు. అందుకే వారు హోసన్నా అనగా ఇప్పుడే రక్షించు అని అర్థం అని హోసన్నా అని కేకలు వేశారు. గాడిద పిల్ల శాంతికి సాదృశ్యం. ది డాంకీస్ సింబాలిజం. యేసు గుర్రం మీద రాలేదు, గాడిద మీద వచ్చారు. పురాతన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్తే గుర్రం మీద, శాంతి సందేశంతో వస్తే గాడిద మీద వచ్చేవారు. మర్మం, ఆయన లోకరీతిగా యుద్ధం చేసే రాజు కాదు, హృదయాలను జయించే సమాధానకర్తయగు అధిపతి. ఈ మాట మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ప్రవచన నెరవేర్పు. సుమారు 500 ఏళ్ల క్రితం జకరియా చెప్పిన ప్రవచనం అక్షరాల ఇక్కడ నెరవేరింది. ఆయన దేనిని వాడుకున్న దానికి ఒక దైవిక ఉద్దేశం ఉంటుంది. ది లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్. బట్టలు, ఖర్జూర మట్టలు సమర్పణ. సబ్మిషన్ అండ్ వర్షిప్. ప్రజలు తమ బట్టలను, ఖర్జూర మట్టలను దారిలో పరిచారు. ఈ మాట మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. చారిత్రక మర్మం. ఒక రాజును సన్మానించేటప్పుడు ఇలా చేయడం వారి పూర్ణ విధేయతకు గుర్తు. అంటే మా జీవితాలు మీ పాదాల చెంత ఉన్నాయి అని అర్థం. ఆత్మీయ సత్యం. ఖర్జూర మట్టలు విజయానికి, విక్టరీ గుర్తు. ఆయన మరణించడానికి వెళ్తున్న అది మరణంపై సాధించబోయే విజయానికి సంకేతం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనం ఆయనకు పైపైన స్తోత్రాలు చెల్లిస్తున్నామా, లేక మన వస్త్రాలను, మన గౌరవాన్ని, మన అహాన్ని ఆయన పాదాల చెంత పరుస్తున్నామా? హోసన్న కేకలు, స్తుతిలోని లోతు. ది హోసన్నా క్రై. దావీదు కుమారునికి హోసన్న అనగా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునగాక. ఈ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. మర్మం. హోసన్న అంటే హీబ్రూలో సేవ్ అస్ నౌ, ఇప్పుడే రక్షించు అని అర్థం. వారు రాజకీయ రక్షణ కోరారు, కానీ యేసు వారికి ఆత్మీయ రక్షణ
అనగా పాపం నుండి విముక్తి ఇవ్వడానికి వచ్చారు. వైరుధ్యం. ఇదే నోళ్లతో హోసన్నా అన్నవారు 5 రోజుల తర్వాత సిలువ వేయుము అని కేకలు వేశారు. మన భక్తి పరిస్థితులను బట్టి మారుతుందా లేక స్థిరంగా ఉందా? యెరూషలేమును చూచి ఏడ్చుట. జీసస్ వీప్స్. అందరూ ఉత్సాహంగా ఉంటే యేసు మాత్రము పట్టణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మాట లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు మనం గమనించవచ్చు. కారణం, తనను రక్షకుడిగా అంగీకరించని ఆ పట్టణానికి రాబోయే వినాశనం ఆయనకు తెలుసు. ఆయన మన శిక్షను చూసి చలించే దేవుడు. ముగింపులోకి వస్తే విజయ ప్రవేశం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. యేసు మన హృదయాలకు రాజు. ఆయన బలవంతంగా లోపలికి రాడు, మనం ఆహ్వానిస్తేనే వస్తాడు. ఈ శ్రమల వారంలో ఆయన మన జీవితాల్లోకి ప్రవేశించి మన అపవిత్రతను తొలగించి తన శాంతితో మనల్ని నింపాలని కోరుకుందాం. ఏమంటారు?